హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు మేము రెడ్ ఫోర్ట్‌కి వెళ్ళాము. అదే దాన్ని లాల్ కిలా అని కూడా అంటారు. ఇంకా తెలుగులో అయితే ఎర్రకోట అంటారు. ఇంకా ఇక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి రూ. 50 అండి. రూ. 50 అలాగే రూ. 80 అంటే ఇంకో రూ. 30 ఎక్స్ట్రా ఉంటుంది. రూ. 50 అయితే జస్ట్ మనం లోపల అన్నీ చూడటానికి. ఇంకో రూ. 30 ఎక్స్ట్రా ఎందుకంటే లోపల మ్యూజియమ్స్ ఉంటాయి ఎక్కువ. అవన్నీ చూడాలంటే ఇంకో రూ. 30 ఎక్స్ట్రా. సో అందరూ రూ. 80 టికెట్ తీసుకొని లోపలికి వెళ్ళడమే మంచిది. ఇంకా ఇదంతా ఎంట్రీ లోపలికి. ఇంకా చాలా ఉంటాయి స్టాల్స్ పక్కన పెట్టి మనకి కావాల్సిన జ్యువెలరీ అని అలాగే చాలా ఉంటాయి ఇక్కడ క్లాతింగ్కి సంబంధించినవి, జ్యువెలరీకి సంబంధించినవి. ఇక్కడ ముత్యాల దండలైతే చాలా ఎక్కువ ఉన్నాయి. అదే రాళ్ళతో చేస్తారు కదా, స్టోన్స్తో అవి. ఇంకా రెడ్ ఫోర్ట్ గురించి చెప్పాలంటే ఇది 17వ శతాబ్దంలో షాజహాన్ చక్రవర్తి నిర్మించారు. ఇంకా దీని కన్స్ట్రక్షన్ వచ్చేసి 1638లో స్టార్ట్ చేశారు. ఇంకా 1648లో పూర్తయింది. మొత్తం 10 సంవత్సరాలు పట్టింది ఇదంతా కంప్లీట్ అవ్వటానికి. ఇంకా ఈ కోట గోడలు 2.5 కిలోమీటర్లు విస్తరించి ఉంటుంది మొత్తము చుట్టూ. ఇంకా రెడ్ ఫోర్ట్ లోపల చిన్న చిన్న కాంప్లెక్సెస్ ఉంటాయి. అంటే అదే చిన్న ఫోర్ట్ లాంటివి, అంటే చిన్న కోటలు లాంటివి. అవి ఏంటంటే దివాన్ ఈ అంటే హాల్ ఆఫ్ పబ్లిక్ ఆడియన్స్, అలాగే దివాన్ ఈ కస్ అంటే ప్రైవేట్ ఆడియన్స్ హాల్ అనమాట అది. ఇంకా రంగ్ మహల్ అంటే దానిని రంగుల ప్యాలెస్ అని కూడా అంటారు. ఇంకా ముత్యాల మసీదు, దానినే మోతీ మసీద్ అని కూడా అంటారు. ఇంకా ముంతాజ్ మహల్, ఇంకా లోపల చిన్న చిన్న గార్డెన్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు చెప్పాను కదండి నేమ్స్, అవన్నీ ఇగోండి ఇలాంటి చిన్న చిన్న ప్యాలెస్లు అనమాట అవి. ఇదిగోండి ఇంకా ఇదే రంగ్ మహల్. ఈ మహల్లో చక్రవర్తి వాళ్ళ వైఫ్ ఉంటారు. ఇంకా 19th సెంచరీలో అంటే 1857 తిరుగుబాటు తర్వాత ఈ చివరి చక్రవర్తి ఉన్నారు కదా, మొఘల్ చక్రవర్తి, ఆయనే బహదూర్ షా జఫర్ ఇంకా సింహాసనం నుండి తొలగించారు. ఇదే ఇంకా లాస్ట్ మొఘల్ పాలన. తర్వాత నుంచి మనకి బ్రిటిష్ రూల్ అన్నది స్టార్ట్ అయ్యింది. ఇంకా ఈ రెడ్ ఫోర్ట్ మొత్తము 254 ఎకరాల్లో ఉంది. ఇంక ఇక్కడ ఉన్న గోడల హైట్ కూడా 20 మీటర్ల హైట్లో ఉంటుంది. ఇంకా 2 మెయిన్ గేట్స్ కూడా ఉన్నాయి. ఒకటి వచ్చేసి ఢిల్లీ గేట్ అంటారు, ఇంకోటి లాహోర్ గేట్ అంటారు. ఇంకా బ్రిటిష్ వాళ్ళు 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించిన తర్వాత 1947లో మనకి స్వాతంత్రం వచ్చింది, తెలిసిందే కదా. అప్పుడు ఈ రెడ్ ఫోర్ట్లోనే మన మొదటి ప్రధానమంత్రి అదే ప్రైమ్ మినిస్టర్ జవహర్లాల్ నెహ్రూ ఇక్కడ జెండా ఎగరవేశారు. అదే మన నేషనల్ ఫ్లాగ్ని ఎగరవేశారు. ఇంకా అప్పటి నుండి మనకి ప్రతి ఇండిపెండెన్స్ డేకి మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము ఫ్లాగ్ హోస్టింగ్ చేసి. ఇక్కడ నాకు ఏదో తెలిసినవి కొన్ని చెప్పాను. ఏమైనా రాంగ్ చెప్తే కనుక కామెంట్ సెక్షన్లో చెప్పండి కరెక్ట్ చేసి. వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదండి టికెట్ గురించి, అదే రూ. 30 ఎక్స్ట్రా తీసుకుంటారు అని చెప్పి. అవి తీసుకుంటే ఏంటంటే ఇలా లోపలికి వెళ్ళొచ్చు. మ్యూజియం లోపల వాళ్ళు యూజ్ చేసేవన్నీ పెట్టి ఉంటారు. రెడ్ ఫోర్ట్ మొత్తం చూడాలంటే మినిమం ఒక పూట అయినా సరిపోదండి, చాలా పెద్దది మొత్తం తిరిగి చూడాలంటే. ఇక్కడ దగ్గరలోనే జామా మసీద్ కూడా ఉంటుంది. ఇక్కడ రెడ్ ఫోర్ట్ చూడాలనుకున్న వాళ్ళు అక్కడికి కూడా వెళ్ళిపోవచ్చు, నడుచుకొనే వెళ్ళిపోవచ్చు. ఇంకా చుట్టుపక్కల మార్కెట్లు కూడా ఉన్నాయి, చిన్న చిన్న మార్కెట్స్ లాంటివి, అవి కూడా చూడొచ్చు ఇక్కడికి వచ్చిన వాళ్ళు. ఇంకా లాల్ కిలా దగ్గర ఏంటంటే డైరెక్ట్ మెట్రో అనమాట. ఫస్ట్ ఎవరైనా వచ్చిన వాళ్ళు ఉంటే జామా మసీద్కి వెళ్ళండి, అక్కడి నుండి ఇక్కడికి వచ్చారంటే సరిపోతుంది రెడ్ ఫోర్ట్కి. ఇంకా రెడ్ ఫోర్ట్ చూడగానే ఇంకా అలా బయటకు రాగానే మనకి మెట్రో ఉంటుంది, లాల్ కిలా మెట్రో, అది ఎక్కేసి వెళ్ళిపోవచ్చు, ఈజీగా ఉంటుంది.
ఇంకా అంతేనబ్బా ఈ వీడియో. ప్లీజ్ నా వీడియోస్ కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.